ఎపిసోడ్ 3 అర్జున విషాద యోగం 11వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు. అయనేష చ నర్వేష యథా భాగమవస్థిత భీష్యమేవాభి రక్షంతు భవంతష్టర్వా ఏవహి. అందుకే గురువర్య, ఈ సమయంలో మనమందరం కలిసి మా తాతగారు, మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముని రక్షించుకోవాలి. కాబట్టి మనమందరం మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముణ్ణి రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని అన్నాడు. భీష్ముడు మహారథి, తనను తాను రక్షించుకోగలడు, అందులో సందేహము లేదు. కాని దుర్యోధనుని సందేహమంతా ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని, తనలో ఉన్న ఆ కాస్తంత మనోధైర్యము, స్థైర్యము దెబ్బతింటుందని భయపడుతున్నాడు. అంటే ద్రోణుడి పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం ఉన్నట్టు లేదు. అందుకని నర్మగర్భంగా మనమందరం భీష్ముణ్ణి రక్షించుకుందాము అని ద్రోణుడితో అన్నాడు. దుర్యోధనుడు రారాజు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణుడు ఏం మాట్లాడడం లేదు. తన్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శృంకం దద్మౌ ప్రతాపవాన్. ఈ మాటలు అన్నీ విన్నాడు భీష్ముడు. ఆ మాటలలో అంతరార్థం గ్రహించాడు. ఏనాడు తన మాట వినని, తన మాట లక్ష్యపెట్టని దుర్యోధనుడు ఈనాడు తనను మాత్రం అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడంటే సుయోధనుడి మనస్సులో యుద్ధద్భయం ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి, వాడిలో ధైర్యం కలిగించడానికి భీష్ముడు సింహంలా గర్జించాడు. తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. యుద్ధమునకు సన్నద్ధం కండి అనే సూచన ఇవ్వడానికి గుర్తుగా సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాడు. తతఃశంకాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖ సహసైవాక్య హన్యంతస శబ్దస్తుములో భవత్. తమ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముడు యుద్ధం ఆరంభానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవ సేనలలో ఉత్సాహం పెల్లుబికింది. కౌరవ సేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖములను గట్టిగా పూరించారు. సైనికులు వివిధములైన వాద్యములను, అంటే నగరాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖములు అనే వాద్యములు మొదలగు వాద్యములను గట్టిగా మోగించారు. ఆ భయంకరమైన ధ్వనులతో భూమి ఆకాశము దద్దరిల్లాయి. తతస్వే తైర్హ ఏర్యుక్తే మహతి న్యందనే స్థితౌ మాధవ పాంజవసైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. తరువాత తెల్లగుర్రములను పూంచిన రథము మీద ఉన్న అర్జునుడు, సారథి కృష్ణుడు తమ తమ శంఖములను పూరించారు. సాధారణంగా ముందు సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాలి. కాని కృష్ణుడి మీద ఉన్న గౌరవం చేత ముందు కృష్ణుడు శంఖం పూరించిన తరువాత మిగిలిన వారు తమ తమ శంఖములను పూరించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కృష్ణుడు కేవలం అర్జునుడి రథసారథి. కాని ఆయన చేస్తున్న పనిని బట్టి కాకుండా వ్యక్తిగా ఆయనకున్న జ్ఞానాన్ని, పరిణితిని, గౌరవాన్ని, గొప్పతనాన్ని గుర్తించారు పాండవులు. అందుకే రాజసూయ యాగంలో ఆయనకు అగ్రపూజ చేశారు. ఇక్కడ కూడా యుద్ధ ప్రారంభ సూచికగా మొట్టమొదట శంఖం పూరించే గౌరవం కృష్ణుడికి ఇచ్చారు. కాబట్టి మన వ్యక్తిత్వం, మన గుణగణాలు, మంచి ప్రవర్తన మనకు గౌరవం తెచ్చిపెడతాయి. కానీ మనం చేస్తున్న ఉద్యోగం, పదవి, సంపదలు కాదు అని అందరూ తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో కృష్ణుణ్ణి మాధవుడు అని సంబోధించాడు వ్యాసుడు. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త. లక్ష్మీదేవి విజయానికి గుర్తు, విజయలక్ష్మి ఆమె. కాబట్టి మాధవుడు విజయ శంఖం పూరించాడు. అంటే పాండవుల విజయం తథ్యమనే సంకేతాన్ని ముందే మనకు ఇచ్చాడు వ్యాసుడు. పాంచజన్యం హ్యాషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మా మహాశంఖం భీమకర్మ వృకోదర. అనంత విజయం రాజా కుంతీపుత్రో యధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండిచ మహారథ జ్యేష్ఠద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వసః పృథివపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్యు పృథక్ప్యదక్. ఇక్కడ వ్యాసుడు పాండవులు, కృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు చెప్పాడు. మిగిలిన వీరుల శంఖాలకు కూడా పేర్లు ఉంటాయి. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో
కంటితో చూడలేము. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియజేస్తారు. శంఖధ్వనిని బట్టి, తీరును బట్టి, ఆదగి అది ఊదడం బట్టి ఆ వరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖధ్వనిని విని అక్కడి పరిస్థితిని బట్టి ఆయా వయ్యేరులకు సాయం అందుతూ ఉంటుంది. ఇది యుద్ధ ఘట్టాలలో మనకు కనబడుతుంది. ఆ కారణం చేత పాండవులు కృష్ణుడి యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాసుడు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భీముడు పౌండ్రము అనే శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సుఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. అలాగే పాండవుల మిత్రరాజులైన కాశీరాజు మహారథి శిఖండి, ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు, విరాటరాజు సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు అయిన ఉప పాండవులు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 2 పదాలు వాడారు. ఒకటి హృషికేశో అంటే శ్రీకృష్ణుడు, హృషికములు అంటే ఇంద్రియములు, ఈశుడు అంటే వాటికి అధిపతి, జయించినవాడు అంటే శ్రీకృష్ణుడికి ఇంద్రియ లోలత్వము లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తున్నామంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు. వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏం చెయ్యలేవు. ఆ చైతన్య స్వరూపమే కృష్ణుడు. రెండవది ధనుంజయ అంటే ధనమును జయించినవాడు, సంపాదించినవాడు. ధర్మరాజు రాజసూయాయాగము చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాశులను తీసుకుని వచ్చాడు అర్జునుడు. అందుకని ఆయనకు ధనుంజయుడు అనే పేరు సార్థకమయ్యింది. అటువంటి అపార ధనము, సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్జానాలను కింద పెట్టాడు. అంటే మనకు ఎంత ధనం, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చు, ఏమైనా చెయ్యవచ్చు, నిరంతర సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచన ప్రాయంగా తెలియజేశాడు వ్యాసులవారు. నఘోషో దార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథ్వీం చైవ తుములో వ్యునునాదయన్. శ్రీకృష్ణుడు, పాండవులు, వారి మిత్రపక్ష రాజులు చేసిన శంఖనాదములు భూమి ఆకాశములలో ప్రతిధ్వనించాయి. పాండవవరుల శంఖనాదములు విని కౌరవవరుల హృదయాలు బద్దలయ్యాయి. పాండవవరుల శంఖనాదాలే ఇంత భయంకరంగా ఉన్నాయి. ఇంక వీరి యుద్ధం, అస్త్రశస్త్ర విన్యాసము ఎలా ఉంటుందో అని మనస్సులో గుబులు పడ్డారు కౌరవవరులు. ఈ శ్లోకంలో దార్తరాష్ట్రాన్ అనే పదం వాడారు. ఎందుకంటే కౌరవులు అంటే కురువంశమునకు చెందినవారు, పాండవులు కూడా కురువంశమునకు చెందినవారు కాబట్టి కౌరవులే. కానీ దార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని సంతతి, వారి సైన్యము అని వాడినందువలన పాండవులు వారి సైన్యము చేసిన శంఖనాదములు, వాద్యఘోషను విని ధృతరాష్ట్రుని పుత్రులు, వారి అనుయాయులు, సైన్యము భయంతో కంపించిపోయారు అని వ్యాసులవారు చమత్కరించారు. అద వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సమాప్తే ధనురుద్యమ పాండవ హృషికేశం తదా వాక్యం ఇదమహా మహిపతే సేనయోరు భయోర్మధ్యే రథంనాత్పయ మేచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ ప్రకారంగా కౌరవుల సేనలు, పాండవుల సేనలు యుద్ధానికి సర్వసన్నద్ధులై తమ తమ శంఖములు, బేరి మృదంగాలు వాయించి తమ ఉత్సవాన్ని, వీరత్వాన్ని, పరాక్రమాన్ని ప్రకటించారు. అర్జునుడి రథం మీద కపిధ్వజము ఎగురుతూ ఉంది. అంటే ఆంజనేయ స్వామివారు సాక్షాత్తు అర్జునుడు రథం మీద ఉండి యుద్ధ రీతులను పరీక్షిస్తున్నాడా అన్నట్టు ఉంది. అటువంటి రథంలో ఉన్న అర్జునుడు తన అస్త్రశస్త్రములను సిద్ధం చేసుకున్నాడు. యుద్ధం చెయ్యడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు తను ఎవరితో యుద్ధం చెయ్యాలి, ఎవరెవరు యుద్ధభూమిలో ఉన్నారు, ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఈ ఆలోచనే అర్జునుడికి రాకపోతే, నేరుగా యుద్ధం చెయ్యడానికి ఉపక్రమిస్తే మనకు భగవద్గీత అనే యోగాస్త్రము దక్కేది కాదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం అర్జునుడిని అభినందించాలి. వెంటనే తన రథసారథి అయిన శ్రీకృష్ణుని చూచి ఇలా అన్నాడు.